హాయ్ అండి, అందరికీ నమస్కారం. And firstly, congratulations. This is his 50th film. So, congratulations and so happy for you. సో ఐఎమ్ రియలీ గ్లాడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాజెక్ట్లో నన్ను లాగినందుకు థ్యాంక్స్ టు మై డైరెక్టర్ విమల్, మై ప్రొడ్యూసర్స్ రాజీవ్ గారు, మేఘా గారు అండ్ భరత్ గారు. సో యా, ఎప్పుడు నేను చాలా సీరియస్ ఫిల్మ్స్ చేయడం మీరు చూసారు, విన్నారు. దిస్ బీయింగ్ మై 50th ఫిల్మ్, ఇట్స్ అ ఫన్ ఫిల్మ్. నాకు యాక్చువల్గా ఇలాంటి ఫిల్మ్స్ చేయడం చాలా ఇష్టం, కానీ ఆ థ్రిల్లర్ నా మీద ఇలా విసిరిసారు. సో ఐ రియలీ ఎంజాయ్ దట్. బట్ ఇలాంటి ఫన్ ఫిల్మ్స్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ నా కెరియర్లో నేను నమ్ముతాను. ఎస్పెషలీ లైక్ కామెడీ, లవ్ స్టోరీస్ వైజాగ్లోని అలాగే పెరిగాం. సో మ్యూజిక్ ఈజ్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అంటారు. సో ఐ రియలీ ఎంజాయ్డ్ వర్కింగ్ ఆన్ దిస్ ఫిల్మ్. అండ్ డైరెక్టర్ గురించి చెప్పాలి. సార్ సరదాగా రా మొహమాట పడతాడు. సో వీడు నాకు 20 సంవత్సరాలుగా తెలుసు నాకు. రవికాంత్, క్షణం డైరెక్టర్, విమల్, ఆదిత్య, వీళ్ళందరూ. సో ఇది నా సెకండ్ కొలాబరేషన్ డీజే టిల్లు తర్వాత. అండ్ వీడి మామూలుగానే ఈజ్ గాట్ అ వెరీ వెరీ పెక్యూలియర్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ లైఫ్. సో అందుకనే బీ డీజే టిల్లు అనుమాన పక్ష ఆ పదం వినేసరికే నేను సైకాను. అంటే జనరల్గా వాడుక భాషలో ఏదో మాట్లాడుకుంటాం, కానీ సినిమా టైటిల్ అలా పెట్టడానిసరికి ఇట్ సౌండెడ్ ప్రిటీ ఫనీ. అండ్ అలాగే సినిమా షూట్ చేయడం జరిగింది. ఇట్స్ అ ఫన్ లోడెడ్ ఫిల్మ్. మీరు తప్పకుండా థియేటర్స్లో ఎంజాయ్ చేస్తారు. యుల్ క్రాకప్. అండ్ హీస్ అ స్పెషలిస్ట్ ఇన్ దట్. చాలా సైలెంట్గా ఉంటాడు, కానీ రైటింగ్ మటుకు కొంచెం వైలెంట్గా ఉంటుంది. సో అలాగే మా ఫస్ట్ సాంగ్ గులాబ్ జామ్ అన్నది, దానికి కూడా రీజన్ ఉంది, గులాబ్ జామ్ అని పెట్టినందుకు. సో యా, ఐ థ్యాంక్ రమణ గోగుల గారు ఫర్ టేకింగ్ అప్ దిస్ సాంగ్. బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. అండ్ రియలీ హ్యాపీ దట్ ద సాంగ్ రిలీజ్డ్ టుడే. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.